ఇక్కడ పోచమ్మ తల్లి రైల్వే గేట్ కింద ఈ పోచమ్మ తల్లి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఈ రైల్వే గేట్ దగ్గరికి పోయేటోళ్ళు ప్రతి ఒక్కరు తల్లిని మొక్కుకుంటారు. ఈ తల్లి చాలా శక్తివంతమైంది. అమ్మవారి దగ్గరికి పోవాలంటే ఈ తల దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ గుడిని పెద్దగా చేయాలి, ఈ ప్రాంగణం పెద్దగా చేపియాలి. ఇక్కడ నీళ్ళకు కూడా వసతి లేదు. వచ్చిన వాళ్ళకు కాళ్ళు కడుక్కొని తల్లి దగ్గరికి రావాలంటే లేవు అక్కడ వాటరు. 40 సంవత్సరాల నుంచి నాకు వెరుకున్న కాడ నుంచి నేను చూస్తాను. ఈ పోచమ్మ టెంపుల్ వెనుకకే అక్కడ మురికి కాలువ, అదంతా డ్రైనేజ్ నీళ్ళు. అవన్నీ దోమలు ఈగలు అన్ని, అక్కడ పందులు కూడా అన్ని ఉన్నాయి. ఇదంతా నీట్గా చేయాలి. ఇదంతా చేస్తేనే మనకు సుతా ఒక 10 నిమిషాలు తల్లిని మొక్కుకున్నప్పుడు అమ్మ దీవెనలు మనందరికి అందుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 14వ వార్డుకు బీజేపీ కమలం గుర్తుకు నిలబడ్డా. కమలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినప్పుడు ఇవన్నీ నేను చేపిస్తా అని నేను అమ్మవారి ముంగట హామీ ఇస్తున్నా.